మన నాగలక్ష్మి నగర్ కాలనీ మరియు న్యూభవాని నగర్ కాలనీ బ్రినిజ్ కాలనీ బార్డర్లో వస్తుంది. ఈ గల్లీ కాటమయ్య గుడి పరిస్థితి గత 2 నెలలుగా చాలా అస్తవ్యస్తంగా ఉండే. గతంలో మేము అందరం కలిసి మా నాయకులతో బస్తీబాట చేసినప్పుడు ఇక్కడ ప్రధాన సమస్య ఈ డ్రైనేజ్ ప్రాబ్లం అనేది ఉండే. దీని దృష్ట్యా అందరినీ మన కాలనీ వాళ్ళని అందరినీ కలుపుకొని మన పరమేశ్వర్ గారికి ఈ ప్రాబ్లం గురించి చెప్పడం జరిగింది. వారు వెంటనే స్పందించి దీన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బడ్జెట్ శాంక్షన్ చేయించవలసిందిగా మన అప్పట్లో ఈకి కోరడం జరిగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల అటు ఇటు కొంచెం భర్జన కారణాల వల్ల కొంచెం లేట్ అయ్యి మొన్ననే 22,50,000 శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీ వాసులందరూ చెప్పి ఈ వారం నుంచి మేము అసలు పాలాభిషేకం కానీ ఇక్కడికి వచ్చి కాలనీ వాళ్ళని కలిసి చేద్దామనుకుంటున్నాం, కానీ సీఎం ప్రోగ్రాం వల్ల కొంచెం విజయం మేము రాలేకపోయినాం. అందుకే ఈరోజు మన కాలనీ వాసుల కోరిక మేరకు పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కేవలం కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో కాలనీ పోయి మేము పాలాభిషేకం చేస్తున్నాం అన్నట్టు కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్క బడ్జెట్ని మేము మా ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ గారితో శాంక్షన్ చేపిస్తున్నాం. కాబట్టి మేము ఒక పాలాభిషేకాలు కానీ చేస్తున్నాము. పాలాభిషేకాలకు ముందు వారం ముందు ఒక 2 వారాల ముందు ప్రతి ఒక్క కాలనీ బస్తీబాట పర్యటన చేయడం, మళ్ళీ ఆ పర్యటనలో వచ్చిన సమస్యలు పరమేశ్వర్ గారికి వివరించడం, మరి వారు అధికారులతో శాంక్షన్ చేయించడం, తర్వాత మేము పాలాభిషేకం చేయించడం అనే ఒక సిస్టమ్ నడుస్తుంది ఇక్కడ. దయచేసి గ్రహించాలి. ప్రతి ఒక్క కాలనీ మల్లాపూర్ కానీ శక్తిసేనగర్ కానీ ప్రతి ఒక్క డివిజన్ ప్రజలకు మేము తెలియజేసింది ఒకటే, మేము పాలాభిషేకాలు ఎందుకు చేస్తున్నామో చూడండి, దానికంటే ముందు బస్సు బాటాలు ఎన్ని చేసినామో చూడండి. ఇవన్నీ కంపేర్ చేసినాకనే ఎవరు ఏంది 10 ఏళ్లలో ఓల్ చేస్తారు 2 ఏళ్లలో ఓల్ చేస్తారు అన్ని గ్రహించి మేము వచ్చే ముందు రోజుల్లో మీరు అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి, మేము చేసిన పనిని మీరు గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి కాలనీకి వచ్చిన మన ఈ పాలాభిషేకం కార్యక్రమంకి వచ్చిన కాలనీ వాసులకు గాను మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్.